హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్ గైస్ ఫస్ట్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఫస్ట్ కమెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి నేను దాంట్లో చాలా మంచి మీమ్స్ రీల్స్ అంతా పంపిస్తున్నాను నాకు అనిపించిందంట అండ్ చాలా మంది నాకు రీల్స్ మీమ్స్ వాళ్ళ ఒపీనియన్స్ అన్ని షేర్ చేస్తున్నారు సో మీరు కూడా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి మీకు ఏ ఒపీనియన్ ఉన్నా కూడా నాకు షేర్ చేయండి ఒకవేళ నాకు నిజంగా అది కరెక్ట్ అనిపిస్తే నేను దాన్ని గ్రూప్లో షేర్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఇప్పుడు మనకి జనరల్గా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉంటారు కదా సో బిగ్ బాస్ కూడా ఇట్స్ అ గేమ్ ఆఫ్ ఒపీనియన్స్ అనమాట సో ప్రతి ఒక్కరికి ఒపీనియన్స్ ఉంటాయి అండ్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే అనిపిస్తారు కొన్నిసార్లు సో అట్లా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు మీరు అది వేరే యాంగిల్లో చూస్తుండొచ్చు సో మీరు కానీ నాకు కమెంట్ చేస్తున్నారంటే నేను ఆ కమెంట్ని చూస్తాను సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా వైరల్ అవుతుంది దట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ రోజు జరుగుతుంది అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి దానికి ముందు మనం ప్రోమో చూద్దాం ప్రోమో ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి ప్రోమో అనే ఇక్కడ ప్లే చేసి మీకు ఒక్కొక్క బయట చెప్తా సో ఫస్ట్ ఇట్లే సైరన్లు మోగినాయి ప్రతి రోజులాగే మంచిగా స్టార్ట్ అయింది బట్ ఈ రోజు ఒక రోజు పీడకలగా మారుతుంది అందరికి మీలో ఒకరికి అని చెప్పేసి అన్నారు ఎందుకు అది మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి యాక్చువల్లీ ఈ సీజన్లో ఇది రెండోసారి అనమాట బిగ్ బాస్ అట్లా అర్ధరాత్రి నిద్ర లేపేది ఒకసారి అర్ధరాత్రి నిద్ర లేపి మీరు ఫుడ్ షేర్ చేసుకోకూడదని చెప్పేసి అందరికి వార్నింగ్ ఇచ్చినాడు 2 గంటలకి దాని తర్వాత సెకండ్ టైం వచ్చి ఇదే మళ్ళీ సైరన్ మోగేసి లేపి ఈరోజు ఒకరు ఎలిమినేషన్ అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ సేమ్ ఇట్లే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకసారి ఏం జరిగిందంటే సీజన్ 5లో హౌస్లోంచి ఎవరు పంపించాలనుకుంటారో అని చెప్పేసి మిడ్ వీక్ అందరినీ లేపి అందరినీ సూట్ కేసులు తీసుకొని బయటికి రమ్మన్నారు సన్నీ మానస్సు షన్ను సిరి ఇంకొకరెవరో ఉన్నారు సో వీళ్ళ 5 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి ఒక మాట వచ్చినప్పుడు అందరూ కొంతమంది షన్ను అన్నారు కొంతమంది సిరి అన్నారు అట్లంతా అన్నారు బట్ ఓటింగ్ ప్రకారం సిరిని పంపించేస్తాను అని చెప్పేసి ఆ రోజు సిరిని ఎలిమినేట్ చేసినారు లాస్ట్లో సిరి బ్లాక్ కలర్ శారీ కట్టుకుంటుంది సో సిరి ఎలిమినేషన్ అనే లోపల షన్ను కూడా చాలా హర్ట్ అవుతూ ఉంటాడు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు దాని తర్వాత ఏం చేస్తున్నారంటే సిరిని కాసేపు ఆగి ఒక 1 hour ఆగి లోపల కన్ఫెషన్ రూమ్లో తనకి బయట ఏం జరుగుతుందో అదంతా చూపించి తర్వాత లోపల పంపించినారు సో అట్లాంటిదే ఏమన్నా జరుగుతూ ఉందా నిజంగానే ఆదిత్య ఎలిమినేట్ అయిపోయినాడా మిడ్ వీక్ చెప్పినట్టు అని చెప్పేసి ఒకటి జరుగుతూ ఉంది సో దీని తర్వాత ఏం జరిగింది అనేసి నేను చెప్తా సో సిరికి జరిగినట్టే మళ్ళీ ఆదిత్య ఓంని హౌస్లోకి పంపించి రేపు ఒకేసారి ఎలిమినేట్ చేస్తారా లేకపోతే తర్వాత ఎప్పుడైనా ఎలిమినేట్ చేస్తారా అని చెప్పేసి మనకు తెలీదు సో దాని గురించి చెప్తా దాని ముందు ప్రోమో ప్లే చేస్తా అందరు షాకింగ్ చేసి పెట్టినారు మీలో ఒకరు రాత్రి బిగ్ బాస్ హౌస్ని వదిలేసిపోతారు అని చెప్పేసి అన్నాడు బిగ్ బాస్ అంటే అప్పుడు కూడా సేమ్ అట్లే అన్నాడు బిడ్డ పడిపోయింది అప్పుడు కూడా సేమ్ అట్లే అన్నాడు మీలో ఒకరు హౌస్లోంచి వెళ్ళిపోతారని చెప్పేసి అందుకే వాళ్ళందరూ సీరియస్ చెప్పినారు నిజంగానే పంపించేస్తారేమో అయ్యో ఎట్టుండాలా నేను ఫినాలే వరకు ఉంటాను అనేసి అనుకున్నా బేసిక్గా హౌస్లో ఫినాలే వరకు ఉండాలి అనేసి అనుకున్నా లేకపోతే ఒక రిలేషన్స్ పెట్టుకున్నా కూడా ఒక వీక్ వాళ్ళు లేకుండా హౌస్లో ఉండాలంటే కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది సో అప్పుడు సిరి ఎలిమినేట్ అయినప్పుడు కూడా షన్ను వాజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దట్ అది తీసుకోలేకపోయినాడు నానా పిల్లి నన్ను భలే సతాయిస్తుంది గైస్ ఐమ్ రియల్లీ సారీ ఇట్రా కోతి మా పిల్లి సో అప్పుడు చాలా హర్టింగ్గా ఉంది సో ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడా లేదా నైనిక ఎలిమినేట్ అవుతుందా లేదా విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతారా నిజంగానే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడా అని చెప్పేసి మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు ఇప్పుడు నేను ఒక్కొక్కరిగా చూపిస్తా అందరి ఎక్స్ప్రెషన్స్ మీ బ్యాగ్లన్నీ సర్దుకొని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్ కాల్ చెప్పండి అని చెప్పేసి లీస్ట్ 3 ఎవరున్నారో ఆ లీస్ట్ 3 వాళ్ళనే నీ బ్యాగ్ సర్దుకోండి అని చెప్పేసి నైనిక అప్పల పేరేమి విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓం వీళ్ళు ముగ్గురు లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు కాబట్టి మీరు మీ బ్యాగులు సర్దుకోండి అనేసి అన్నారు మనం అనుకుంటా ఉన్నాము ఆదిత్య ఓం కానీ నైనిక కానీ ఎలిమినేట్ అవుతూ ఉంటారని చెప్పేసి బట్ విష్ణుప్రియ మధ్యలోంచి ఎక్కడొచ్చింది ఇది ఊరికే తుస్సా కావాలని చేస్తున్నారా అని చెప్పేసి అందరికీ అనిపించవచ్చు బట్ విష్ణుప్రియ రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు నన్ను నామినేట్ కూడా చేసుకోండి పర్లేదు నాకేం ప్రాబ్లం లేదు నాకు ఆడియన్స్ ఇంపార్టెంట్ అమ్మా అంటుంది బట్ ఫస్ట్ 2 weeks మాత్రమే విష్ణుప్రియ ఒక టాప్ రేంజ్లో ఉండింది ఆ తర్వాత తన గేమ్ పడిపోయింది తన గేమ్ గట్టిగా ఆడినట్టు నాకు అనిపించలేదు అండ్ పృథ్వీ అనేసి తిరుక్కుంటా ఉంది ఏదో కామెడీ ఫన్ యాంగిల్ అంతా ఉంది కానీ గేమ్లో నాకు ఆ సీరియస్నెస్ కనిపించలేదు నాకు ఫైనల్ వరకు ఉండాలి నేను గెలవాలి నేను ఈ వీక్ చీఫ్ అవ్వాలి అట్లాంటిది అయితే కనిపించలేదు ఏదో వచ్చినామా ఏదో పిక్నిక్ వచ్చినామా ఎంజాయ్ చేస్తున్నామా అన్నట్టు ఉంది అఫ్కోర్స్ బిగ్ బాస్ హౌస్లో అన్ని ఎమోషన్స్ ఉండాలి జస్ట్ ఊరికే సీరియస్గానే ఉండాలి అనేది కాదు ఫన్ యాంగిల్ పిక్నిక్ వచ్చినట్టు అట్లంతా కూడా ఉండాలి కానీ నాట్ ఎవ్రీడే సీరియస్గా ఉండాల్సిన టైంలో సీరియస్గా కూడా ఉండాలి బట్ విష్ణుప్రియ సీరియస్గానే లేదు అనేసి అనిపించింది మొత్తం టాస్క్ అంతా గేమ్ అంతా ఏదో తుపాస్దా ఆడుకుంటా ఎగురుకుంటా తిరుక్కుంటా ఉన్నది అండ్ తను కూడా చెప్పింది నాకు చీఫ్ అవ్వాలని ఇంకా ఐఎమ్ నాట్ రెడీ అంటే వెన్ ఆర్ యూ రెడీ టు బికమ్ ఎ చీఫ్
నువ్వు ఎప్పుడు రెడీగా లేకపోతే ఎప్పుడు చీఫ్ అవుతావు. సో అది జనాలు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ తను సేఫ్ గేమ్ ఆడేది, నామినేషన్స్లో కూడా సేఫ్ ఆడేది. తను షీల్ బీ యాంగ్రీ విత్ సంబడి. నాకు వీళ్ళు నచ్చలేదు అనేసి అనుకుంటుంది, కానీ వాళ్ళ మీద నామినేట్ చేయడం కానీ, వాళ్ళ మీద ఏదైనా నెగిటివ్గా మాట్లాడడం కానీ, వాళ్ళతో ఆన్ ద ఫేస్ మాట్లాడడం కానీ అవి ఎప్పుడు చేయలేదు. సో కొంచెం సేఫ్ ప్లే అనేసి అనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో అని చెప్పేసి నైనిక ఎడ్ చేస్తుంది. సో నైనిక హౌస్లో ఉండాలి అనేసి అనుకుంటోంది, కానీ నైనికాలో కూడా ఆ జీల్ కనిపించలేదు. ఫస్ట్ 2 వీక్స్ కనిపించిన చాలా మంది ఫస్ట్ 2 వీక్స్ కనిపించిన విధంగా తర్వాత లేరు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినారా, లేకపోతే బయట నెగిటివ్ అయిపోయినాం అనేసి అనుకుంటున్నారా, లేకపోతే నాగ్మావేమో ఇంకా విష్ణుప్రియని ప్రతి వారం వచ్చి కామెడీ చేస్తా పొగిడే లోపల ఏమైనా విష్ణుప్రియ వచ్చి నాకు తిరిగే లేదు, నాకు బయట తగ్గేదే లేదు అనేసి ఓటింగ్ జరుగుతుంది అనేసి అనుకుని ఉండొచ్చు. కాబట్టి ప్రాపర్గా బిహేవ్ చేయకుండా ఉండొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ నైనిక వచ్చి హౌస్లో ఉండాలి, నేను గేమ్ ఆడాలి అనుకుంటుంది, కానీ షీఈస్ నాట్ ఓపెనింగ్ అప్. తన వాయిస్ అవుట్ చేయట్లేదు, తన ఒపీనియన్స్ని, తన గేమ్ సరిగ్గా ఆడట్లేదు, ఎక్కడ ప్రాపర్గా బిహేవ్ చేస్తున్నట్టు కూడా నాకు అనిపించలేదు నైనిక. సో అది కూడా మిస్టేక్ నైనికాలో. ఇంకా ఆదిత్య ఓం అయితే ఆటలు అట్టుకోండి పీస్ అందరూ ఎత్తుకొచ్చేసినారు మొత్తము. అయ్యో సీత వచ్చి నేను ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐమ్ సారీ అని. అంటే సీత ఏమరా అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ నామినేషన్స్లో, విష్ణుప్రియ ఉంది, నైనిక ఉంది. అండ్ విష్ణుప్రియని సీత నామినేట్ కూడా చేసింది. సో ఆ గిల్ట్ ఉండిపోయింది. అయ్యో నా ఫ్రెండ్స్. నేను ఇదే చెప్తా బేసిక్గా, అసలు వీళ్ళకి బిగ్ బాస్ గేమ్ ఆడేది వచ్చా రాదా అని చెప్పేసి నాకు ఒక పాయింట్ మాత్రం అర్థం కాదు నామినేషన్స్ టైంలో మాత్రం. ఈ పాయింట్ మాత్రం నేను హౌస్లో ఉన్నప్పుడు చాలా బాగా ఫాలో అయినాను. ఆదిరెడ్డి కూడా ఒక రివ్యూయర్ కాబట్టి చాలా బాగా ఫాలో అయినారు. నాకు ఆదిరెడ్డికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని విభేదాలు వచ్చినాయి, కొన్ని గేమ్స్లో మేమిద్దరం ఆపోజిట్గా ఉన్నాము, అట్లా జరిగింది. బట్ ఆదిరెడ్డి హౌస్లోంచి నాయనా అయ్యయ్యయ్యయ్యా బట్ ఆదిరెడ్డి హౌస్లోంచి వెళ్ళిపోతే నాకే ప్రాబ్లం. ఎందుకంటే నేను అంత షేర్ చేసుకునే ఒక పర్సన్తో 24/7 ఉండేటప్పుడు వెన్ ఐమ్ షేరింగ్ థింగ్స్ విత్ హిమ్ ఆర్ ఫైమా ఆర్ సత్య ఆర్ ఎనీబడి, ఆ హౌస్లో నేను ఎవరితో అయితే బాండింగ్ ఉన్నానో నేను కానీ వాళ్ళు హౌస్లోంచి వెళ్ళిపోతే ఫీల్ అయిపోతా అనేలాగా నాకుంటే నేను వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నామినేట్ చేయాలి? ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనము మా పిల్లి సతాయిచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అనే వాళ్ళతో మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ ఇష్యూస్ని ఫ్రెండ్స్ కాబట్టి మనం డైరెక్ట్గా చెప్పి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. దానికి నామినేషనే చేసి ఫ్రెండ్స్తో సార్ట్ చేయాల్సిన పని లేదు. సో లైక్ వైజ్ ఇప్పుడు సీతకి విష్ణుప్రియతో ఏదైనా ప్రాబ్లం ఉంటే సీత విష్ణుప్రియతో డైరెక్ట్గా చెప్పి సార్ట్ చేసుకోవచ్చు. విష్ణు నాకు నీ దగ్గర ఇది నచ్చలేదని చెప్పేసి. విష్ణుప్రియకి నైనికాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే లేదా నైనికాకి విష్ణుప్రియతో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పి సార్ట్ చేసుకోవచ్చు. బికాస్ దే ఆర్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఒకరు ఫినాలేలో అంతా కొట్టుకోవచ్చు, అంతా చూసుకోవచ్చు, టాప్ 5 ఓటింగ్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నేను బయాస్డ్ కాదు, నేను నా ఫ్రెండ్ అయినా కూడా నామినేట్ చేస్తా అని చెప్పేసి జనాలు ప్రూవ్ చేసుకునేదానికి ఫ్రెండ్స్నే నామినేట్ చేసుకుంటా ఉంటారు మిస్టేక్స్ చెప్పినప్పుడు. నాకు ఇది అస్సలు మంచి కాన్సెప్ట్ అనిపించదు. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ అంటే ఏంటి? ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఒకరిని నామినేట్ చేయాలి. వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు ఫస్ట్ నామినేట్ చేయకూడదు. నువ్వు నామినేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఫీల్ అవ్వకూడదు. సో సీత వచ్చి ఇక్కడ విష్ణుప్రియ నామినేట్ చేసి నేను ఫీల్ అవుతాను అనేసి అంటే ఏడ కుదురుతుంది? అసలు ఇదంతా సప్ప మ్యాటర్ అనేసి అనిపిస్తుంది. సో ఈ పాయింట్ మీద నాకు అసలు వీళ్ళకి బిగ్ బాస్ గేమ్ ఆడేది వచ్చా రాదా అనేసి అనిపిస్తుంది. నాతో హౌస్లో ఉండేటప్పుడు కూడా బాలా అన్న నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. బట్ ప్రతి వారం వచ్చి నన్ను నామినేట్ చేసేవాడు. నేను నిన్ను బయటికి వెళ్ళడానికి నామినేట్ చేయట్లేదు, బట్ నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు కాబట్టి నామినేట్ చేస్తున్నాను అన్నాడు. నాతో ఏదైనా నచ్చలేదు, నాతో వచ్చి డైరెక్ట్గా మాట్లాడి సార్ట్ చేసుకో. నామినేట్ చేసేది ఎందుకు? నేను బయటికి వెళ్ళకూడదంటే అది బయటికి వెళ్ళకపోయింది జనాల చేతుల్లో ఉంటుంది. సో నామినేట్ చేస్తే ఖచ్చితంగా బయటికి వెళ్తామో లేదో మనకే తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ చాలా జరుగుతుంటాయి. సో అట్లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది నాకు ప్రాపర్ అనిపించదు. సో ఇక్కడ సీత వచ్చి వాళ్ళని వచ్చి అరే నేను హర్ట్ చేసింటే సారీ రా అంటే నామినేట్ చేసి ఆల్రెడీ హర్ట్ చేసినావు, దానివల్ల ఎవరు ఒకటి బయటకు వెళ్ళిపోతారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది తెలీదు. ఎవరెవరు బయటకు వెళ్ళబోతున్నారని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్క అడుగు తీసుకురమ్మని చెప్పేసి ఇక్కడ హౌస్ కి ట్విస్ట్ పెట్టినాడు. అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కి కొంచెం పాయింట్లు కావాలి కదా, బిగ్ బాస్ కి ఏదో ఒక పాయింట్ చెప్పాలి కదా, అందుకని ఎవరెవరు బయటకు వెళ్తున్నారో మీరే ఎవరు అనుకుంటున్నారో చెప్పేసి ఒక్కొక్కరిని బయట పెట్టండి అన్నాడు. వాళ్ళిద్దరు నాకు చాలా డియర్ టు హార్ట్ అని చెప్పేసి సీత ఏడస్తుంది. అట్లాంటప్పుడు ఎందుకు నామినేట్ చేయాలి విష్ణుప్రియని? కొన్ని విషయాల్లో వెనకబడుతున్నాడు అనిపించింది కాబట్టి నిఖిల్ వచ్చి కరెక్ట్ గానే చెప్పినాడు. ఆదిత్య అన్న కొన్ని విషయాల్లో వెనకబడుతున్నాడు అని చెప్పేసి. యాక్చువల్లీ ఆయన అన్ని విషయాల్లో వెనకబడుతున్నాడు. ఆయన హీ మే బీ ఎ వెరీ గుడ్ పర్సన్. ఆదిత్య అన్న చాలా చాలా మంచోడు, చాలా బాగా చదువుకున్నాడు. హీజ్ అ టీచర్, హీజ్ అ లెక్చరర్, హీ టీచర్స్. కానీ ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళందరూ డాక్టర్స్ కాదు. అట్లే ఆదిత్య అన్న కూడా ఏదో చదువుకున్నాడు కాబట్టి ఆయన చాలా బ్రెయినీ అని చెప్పడానికి లేదనమాట. హీజ్ మెచ్యూర్డ్, చాలా ఓల్డ్ ఏజ్, మేబీ
పాత జనరేషన్, ఆయనకు సరిగ్గా గేమ్స్ ఆడడం రాదు అండ్ హీస్ 50 years old. సో గేమ్స్ ఆడలేదు, సరిగ్గా పాయింట్ పెట్టలేదు, లీడర్షిప్ నేను తీసుకుంటాను, నేను లీడర్షిప్ క్లాసెస్ కూడా తీసుకున్నాను, అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఆయన ఏ రోజు లీడర్షిప్ తీసుకున్నాడు? ఇన్ని రోజుల్లో కొరకుతా ఉంది మా పిల్లి. అయితే ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేస్తారు లేదా పిల్లి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇన్ని రోజుల్లో ఆయన ఎక్కడా ఒక చోట కూడా ఆయన లీడర్షిప్ క్వాలిటీ కానీ ఎగ్జిబిట్ చేసింది కానీ ఎక్కడ కనిపిలే. ఆయన ఏడ చూడు సప్పకు కూర్చోంటాడు, ఒక మూల ఇటు తలగొక్కుంటా, లేకపోతే పక్కన కూర్చొని సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ తేనె పూసిన కత్తితో కూర్చేలాగా ప్రతి ఒక్కరికి ఆ షుగర్ కోటింగ్ చేస్తాడు. ప్రతి ఒక్కరికి మణికంఠ అంటే ఆయనకు నచ్చడు. ఎప్పుడు మణికంఠ గురించి వెనకాల మాట్లాడుతూనే ఉంటాడు, మణికంఠ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటాడు, వేరే వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంటాడు, సోనియా గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. బట్ డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు వాళ్ళతో షుగర్ కోటింగ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ షుగర్ కోటింగ్ ఎందుకు అని చెప్పేసి నాకు అర్థం కాదు. సేమ్ నాకు బాలాదిత్య అన్నను చూసినట్టే అనిపించింది. తల్లి నేను ఇక్కడ నుంచి నేను పంపించాలని కాదు, నువ్వు చాలా గ్రేట్, యూ డిజర్వ్ టు బీ ఇన్ ది హౌస్, బట్ ఐ వాంట్ టు సెండ్ యూ అవుట్, ఐ వాంట్ టు నామినేట్ యూ బికాస్ యూ డిడ్ దిస్ మిస్టేక్ అని చెప్పేసి సేమ్ షుగర్ కోటింగ్. మేబీ వాళ్ళు ఏజ్లో పెద్ద ఎవరిని హర్ట్ చేయకూడదు అనేసి అనుకుంటారు కాబట్టి మేబీ అట్లా షుగర్ కోటింగ్ మాటలు ఇస్తారేమో. కానీ ఈ ఆదిత్య మాత్రం అసలు అందరితో షుగర్ కోటింగ్ చేసి తర్వాత నామినేట్ చేసి దాని తర్వాత ఒక్క చోట కూడా లీడర్షిప్ క్వాలిటీ చూపించలేదు, ఒక్క చోట కూడా ఇనిషియేషన్ తీసుకోలేదు. ఎవరైనా గొడవ పడతా ఉంటే ఆ గొడవ ఏంటి, సార్ట్ చేద్దామా, లేకపోతే ఏంటి గొడవ అనేసి అంటూ ఆయన మూల కూర్చొని యాపిల్ తినుకుంటూ కూర్చుంటాడు. సో ఐ డోంట్ థింక్ హీ యాక్చువల్లీ డిజర్వ్స్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ బికాస్ బిగ్ బాస్ ఇస్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ 2-3 మాటలు స్లిప్ అయినాయి, మేబీ అవి బయట ఏమైనా బ్యాడ్కి వెళ్ళినాయా. నబీల్ అంటున్నాడు విష్ణుప్రియ కొంచెం నోటి దూలతో మాట్లాడుతూ ఉంటుంది కదా, కొన్ని మాటలు స్లిప్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ స్లిప్ అయ్యి మాటలు ఏమన్నా జనాల్లో బ్యాడ్ అయిందా అందుకని వెళ్ళిపోతుందా అని చెప్పేసి విష్ణుప్రియని ముందర పెట్టినాడు నబీల్. దాని తర్వాత పృథ్వీ అంటున్నాడు 2 మాటల కోసం ఆడియన్స్ ఓట్ ఏమీ డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే నేను కూడా చాలా మాటలు మాట్లాడినా, అంటే పృథ్వీ కూడా చాలా మాటలు మాట్లాడినాడు, FUCK వర్డ్ అంతా యూజ్ చేస్తున్నాడు, అన్ని వర్డ్స్ యూజ్ చేసినప్పుడు నన్ను ఆడియన్స్ ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు విష్ణుప్రియ కూడా ఒక ఛాన్స్ ఇస్తారు, సో విష్ణుప్రియ పోదు నైనిక అని చెప్పేసి పృథ్వీ అనుకున్నాడు. అది చెప్పాడు అనమాట. తర్వాత లాస్ట్ ఎవరు, సో ఈ వారం ఎగ్జిట్ ఎవరు అవుతారు అనేసి అనుకుంటా ఉన్నారు. ఆదిత్య ఓం నిజంగా ఎలిమినేట్ అయ్యాడా లేకపోతే సీక్రెట్ రూమా? ఆదిత్య ఓంని సీక్రెట్ రూమ్లో వేసే ఛాన్సే లేదు, ఎందుకంటే ఆదిత్య ఓం హౌస్లోనే ఏం కంటెంట్ లేదు, ఇంక సీక్రెట్ రూమ్లో పోయి ఏం కంటెంట్ ఇస్తాడని చెప్పేసి వాళ్ళకి ఇది లేదు. అండ్ ఆల్రెడీ నాగార్జున గారు లాస్ట్ వీక్ ఎండింగ్లోనే చెప్పినాడు కాబట్టి ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి, సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఆదిత్య ఓం ఇస్ రియల్లీ ఎలిమినేటెడ్ బికాజ్ ఆ సిరిని చేసిన ఆ డ్రామా అయితే బిగ్ బాస్ క్రియేట్ చేయట్లేదు. ప్రతిసారి ఇట్లా సైరన్లంతా మోగిచ్చి జనాలందరికీ గుండెల్లో దడలు పెట్టిచ్చేస్తాడు అనమాట. ఈ బిగ్ బాస్ హౌస్కి పోయే ముందు మనకి కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్లడ్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది అన్ని మొత్తం టెస్ట్ చేసి అన్ని నార్మల్గా ఉంటేనే లోపల పంపిస్తారు, ఎందుకంటే ఇట్లా సైరన్లు అవన్నీ అర్ధరాత్రి మోగినప్పుడు ఏదైనా గుండె అయిపోతుందేమో, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకి అని చెప్పేసి అన్ని టెస్టులు చేసి పంపిస్తారు. కాబట్టి జనరల్గానే నిద్రలో దమ్మని ఏదైనా సౌండ్ వచ్చిందంటే మన గుండె అయిపోతుంది, ఏమి రాయిది అని చెప్పేసి ఫోన్ వస్తేనే గుండె అయిపోతూ ఉంటుంది, అట్లాంటిది సైరన్లు మోగితే ఇంకెంత గుండె అయిపోతూ ఉంటుంది, అట్లా ఉండుంటుంది. అండ్ నాకేమనిపిస్తుంది ఉందంటే ఈ వారం ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ లోపల, 1 2 3 4 5 6 7 8 9, సో 8 వైల్డ్ కార్డ్స్ని లోపల పంపిస్తున్నారు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా, వీకెండ్ ఎలిమినేషన్ అనేసి అంటే నాకు వీకెండ్ ఎలిమినేషన్ ఉండదేమో అనే ఫీలింగే ఉంది. లేకపోతే ఒకవేళ వీకెండ్ ఎలిమినేషన్ కూడా ఉంటే బేసిక్గా ఇప్పుడు ఏమిరా అంటే 8 వైల్డ్ కార్డ్స్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయినారు, కాకపోతే ఆ 9th వైల్డ్ కార్డ్ కోసం కూడా బిగ్ బాస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. కొంతమందిని అప్రోచ్ అయ్యారు, సోహెల్ని అప్రోచ్ అయ్యారు, మళ్ళీ వస్తావా అని చెప్పేసి ఇంకొక 2-3 అప్రోచ్ అయ్యారనమాట, ఎందుకు 9th వైల్డ్ కార్డ్గా ఉండేదానికి. సో ఒకవేళ ఈ వీకెండ్ ఈ నైనిక ఈ లోపల కంటెంట్ ఇచ్చేలాగా ఉంటే అండ్ ఆల్సో వీళ్ళు ముగ్గురు లీస్ట్ ఓటింగ్ ఉన్నారు అనేసి చెప్పేశారు కాబట్టి ఇంకా 2 days టైం ఉంది, ఈ రోజు టైం ఉంది, రేపు టైం ఉంది, థర్స్డే ఫ్రైడే 2 రోజులు టైం ఉంది. కాబట్టి నాకు తెలిసి నైనిక అండ్ విష్ణుప్రియ లీస్ట్లో ఉన్నారు, ఆదిత్య ఓం బయటికి వెళ్ళిపోయినాడు కాబట్టి నైనిక ఫ్యాన్స్ అందరూ లేకపోతే నైనిక వాళ్ళ మదర్ కానీ నైనికాకి గట్టిగా ఓట్లు వేయించడం, విష్ణుప్రియకి కానీ ఓట్లు వేయించడం జరుగుతుంది. సో వీకెండ్లో విష్ణుప్రియ కానీ లీస్ట్లో ఉంటే మేబీ విష్ణుప్రియని ఎలిమినేట్ చేయకపోవచ్చు, వైల్డ్ కార్డ్స్ 8 మందే ఉండొచ్చు, ఎందుకంటే విష్ణుప్రియకి ఇప్పుడిప్పుడే అదేదో ఒక ట్రాక్ సెట్ అవుతుంది, అట్లా ఇట్లా జరుగుతుంది కాబట్టి విష్ణుప్రియని ఎలిమినేట్ చేయకపోవచ్చు. అండ్ ఈ పిల్ల పేరేమి నైనికాకి ప్రాపర్గా హౌస్లో కంటెంట్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నైనికా కానీ వీక్ ఉంటే సోహెల్ ఒప్పుకుంటే, సోహెల్ కానీ ఎవరైనా 9th వైల్డ్ కార్డ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ ఒప్పుకుంటే ఆ 9th వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ని లోపల పంపించి నైనికాని ఎలిమినేట్ చేయొచ్చు.
సో ఈ ఇద్దరు నైనిక అండ్ విష్ణుప్రియ ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు అని చెప్పేసి ఆల్రెడీ హౌస్ లో తెలిసిపోయింది కాబట్టి వాళ్ళిద్దరికి ఈ రోజు రేపు గట్టిగా ఓట్లు పడినాయంటే మణికంఠ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మణికంఠ సింపతి వర్కౌట్ అయిందా లేదా అని చెప్పేసి దాని మీద నేను ఒక వీడియో కూడా చేస్తాను. దీని తర్వాత మేబీ ఆ వీడియో వస్తుంది. ఇప్పుడు ఎంత టైము 5 అయింది. ప్రాబబ్లీ ఆ వీడియో ఈరోజు రాత్రి లోపల నేను క్రియేట్ చేసి పెట్టేదాన్ని చూస్తా. మణికంఠకి ఓట్లు పడతాయా లేకపోతే ఈ విష్ణుప్రియ నైనిక వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఈ 2 days వాళ్ళకి గట్టిగా ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది ప్రోమో. ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు రాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి రేపు రాత్రి 12 o'clock వరకు ఈ లోపల వీళ్ళు ఏదైనా ఓట్లు వేయించడమో లేకపోతే ఫేక్ ఓట్స్ వేయించడమో ఏదో ఒకటి చేయించచ్చు వాళ్ళ పిఆర్స్ వాళ్ళు వీళ్ళందరూ. సో వాళ్ళిద్దరు సేవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు సేవ్ అయ్యే ఆ పాయింట్లో మేబీ మణికంఠ ఎలిమినేట్ అవ్వచ్చేమో అనే పాయింట్ కూడా ఉంది. లేకపోతే ఎలిమినేషనే క్యాన్సిల్ చేసి 8 మందిని లోపల పెట్టి 8 వైల్డ్ కార్డ్స్ని పంపించి వీళ్ళంతా ఒక క్లాను వైల్డ్ కార్డ్స్ అంతా ఒక క్లాన్ లాగా పెడతారా, లేకపోతే సోహెల్నో వాళ్ళనో వీళ్ళనో ఎవరినైనా తీసుకొని ఒకరిని ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్ గా పెట్టి ఈ 8 వైల్డ్ కార్డ్స్ ని ఆపోజిట్ క్లాన్ గా చేస్తారా, లేకపోతే 9 వైల్డ్ కార్డ్స్ ని లోపల పంపించి ఒకరిని మీరే చూస్ చేసుకోండి, మీ టీంలో ఆడేదానికి మీ క్లాన్ లో ఆడేదానికి ఒకరిని మీరే చూస్ చేసుకోండి అనేసి చెప్తారా అని చెప్పేది మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ లో చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సో ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి నేను రేపే అయిపోతుంది యాక్చువల్లీ ఎపిసోడ్. ఎందుకంటే సాటర్డే వచ్చి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఉంది. సాటర్డే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఆ వీకెండ్ ఎపిసోడ్. ఇప్పుడు యూజువల్లీ ఏం జరుగుతుందంటే మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు సాటర్డే ఎపిసోడ్, ఆఫ్టర్నూన్ 6 o'clock నుంచి రాత్రి వరకు సండే ఎపిసోడ్ జరుగుతుంది అనమాట జనరల్గా జరిగేది. బట్ ఇట్లాంటి లాంచ్లో దసరా ఎపిసోడ్లో ఏదైనా ఉంటే, అండ్ ఈసారి దసరా ఎపిసోడ్ ఐ గెస్ హైపరాది ఎపిసోడ్ కూడా ఉంటుంది. సో ఈసారి దసరా ఎపిసోడ్ ప్లస్ గ్రాండ్ లాంచ్ కాబట్టి ఇది సాటర్డే ఉంటుంది అనమాట. సాటర్డే మధ్యాహ్నం నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట గ్రాండ్ లాంచ్ కంప్లీట్గా. చాలా పెద్ద ఎపిసోడ్ కాబట్టి 4 hours ఎపిసోడ్ వస్తుంది ఈసారి టెలికాస్ట్లో. మనకి సండే వస్తుంది, సాటర్డే జరుగుతుంది, మనకి సండే వస్తుంది. సండే హౌస్లోకి వెళ్ళి వీళ్ళు నామినేషన్స్ చేస్తూ ఉంటారు. రేపు వచ్చి ఈ వీళ్ళ వైల్డ్ కార్డ్ వాళ్ళందరిది పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో ఇది ఇప్పటివరకు ప్రస్తుతానికి అప్డేట్స్. సో ఇమీడియట్గా అప్డేట్స్ ఏదైనా ఉంటే మీరు నన్ను కింద బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఫాలో అయినారంటే మీకు ఇమీడియట్గా అర్థమవుతుంది. సో రేపు ఆఫ్టర్నూన్కి అంతా రేపటి ఎపిసోడ్ అయిపోతుంది. రేపు ఆఫ్టర్నూన్ ఇంకా ఫ్రీ, అందరు మొత్తం హౌస్ అందరు ఫ్రీగా జాలీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఏ టాస్క్లు ఉండవు, ఏమీ ఉండదు, లైవ్ టెలికాస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే హౌస్లో వాళ్ళకి మొత్తం లైవ్ రికార్డ్ అవ్వదు, ఏమీ అవ్వదు. సో వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రైడే. సో మనకి సాటర్డే గ్రాండ్ లాంచ్ ఉంటుంది. అది ఇప్పటివరకు జరిగింది అయితే ఇదే అప్డేట్స్ ప్రస్తుతానికైతే. సో మీరు నా బ్రాడ్కాస్ట్ జాయిన్ అయితే మీకు మొత్తం క్లియర్ అప్డేట్స్ వచ్చేస్తాయి. నాకు వెంటనే అప్డేట్స్ వచ్చి వెంటనే మీకు అట్లే డింగ్ 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 డాంగ్ డిష్ అని చెప్పేసి అందరికీ కమెంట్ బాక్స్లో అందరికీ నేను బ్రాడ్కాస్ట్లో పెట్టేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. అందరూ ఐ లవ్ యు గైస్.